అందరికీ తెలుసు కదా, పుణ్యానికి ఎవడు పైసలు ఇస్తాడు, పుణ్యానికి ఎవడు పైసలు ఇవ్వడు. మరి ఎందుకు చిన్న లాజిక్ తెలిసినా కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఆడతారు మీరు అందరు కూడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ విలేజ్ షో. ఈ వీడియో చూసేవాళ్ళు ఒక్క లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మాత్రం అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఒకటే ముచ్చట, ఏంటిదంటే బెట్టింగ్ యాప్స్. సోషల్ మీడియాలో ఎంతోమంది, చాలామంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ కలిగిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం వల్ల చాలామంది యువతనే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే ఎంతోమంది, ఒక తండ్రి తన ఇంటి కోసం ఏదో విదేశాలకు వెళ్ళి కష్టపడి అది ఆ పని చేసి ఈ పని చేసి అన్నీ వేసి సంపాదించి దాచిపెట్టుకుంటే ఆ దాచిపెట్టుకున్న పైసలన్నీ కూడా కొడుకు బెట్టింగ్ యాప్లు ఆడి మొత్తం బొడగొడితే ఆ తండ్రి ఇక చేసేది ఏం లేక సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి ఇది ఒక్కటే కాదు, ఇటువంటి ఎన్నో బయటకు వచ్చేటి, కొన్ని బయటికి రాని మరెన్నో. అందరికీ తెలుసు కదా, పుణ్యానికి ఎవడు పైసలు ఇస్తాడు, పుణ్యానికి ఎవడు పైసలు ఇవ్వడు. మరి ఎందుకు చిన్న లాజిక్ తెలిసినా కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఆడతారు మీరు అందరు కూడా? బెట్టింగ్ అంటేనే తెలుస్తూ ఉంది, అలా పోవుడు తప్ప వచ్చు లేనే లేదు. వచ్చే ముచ్చట అసలే ఉండదు. ఏదో మనల్ని ముందు ఏదో ఆశ పెట్టడానికి ఏదో 10 రూపాయలు ఎత్తే 100 రూపాయలు వచ్చినాయని చెప్తారు, అంతే తప్ప కానీ అలా వచ్చేయలేదు, సచ్చేయలేదు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం బంద్ చేయాలి. అబ్బా, మీకు చేతులది దండం పెట్టి చెప్తాను, దయచేసి బంద్ చేయండి. చాలామంది యువత, దేశం మొత్తం బర్బాద్ అవుతుంది. అరే మీకు 100 రూపాయలు వస్తే వాడు ఎన్ని దొబ్బితే మీకు 100 రూపాయలు ఇస్తాడు? 1000 రూపాయలు వాడు దొబ్బితేనే కదా మీకు 100 రూపాయలు ఇచ్చేది. పుణ్యానికి అయితే 100 రూపాయలు అయితే ఇయ్యాడు కదా. ఇట్లా మాకు కొన్ని పైసలు వెళ్ళి మేము చెప్తాం మందికి, ఆ మందిని మొత్తం మీరు ముంచుల్లి అని చెప్తాలా? అరే మీరు చేసే వీడియోలతోని కానీ, మీరు చేసే కంటెంట్తో కానీ మిమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్లకు మీరు ద్రోహం చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు కిరాణా షాపు కానీ, బట్టల షాపు కానీ, ఏదన్నా షాపు కానీ కస్టమర్ మా దేవుడు అని ఉంటుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లు అందరికి కూడా సబ్స్క్రైబర్ దేవునితో సమానం. అసలు దేవుళ్ళను మోసం చేయాలని మీకు ఎట్లా అనిపించింది? తప్పు కదా. అరే మీరు సంపాదించుకోండి, మీకు యూట్యూబ్లో మంచి ఆదాయం వస్తుంది, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్ కోట్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి, ఎన్ని డబ్బులు వస్తుంటే కూడా మళ్ళీ మీరు ఇంకా అతి ఆశ, పేరాశ, దురాశ ఎందుకు? ఎందుకు? ఎంతోమంది, కొన్ని లక్షల మంది క్రియేటర్లు ఉన్న యూట్యూబ్లో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయ్యే పర్సంటేజ్లో మీరు కూడా ఉన్నారు కదా. ఆ దేవుడు ఇచ్చిండు కదా, మిమ్మల్ని సెలబ్రిటీలను చేసిండు కదా. ఎందుకు అంత మంచి పేరు? ఇప్పుడు పేరు వాయే, పైసలు వాయా, మళ్ళీ మించాలి కేసులాయా. మీకు తెలుసు కదా చేసేది తప్పే అని చేసి మళ్ళీ చేసుడు ఎందుకు? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి బెట్టింగ్ యాప్లో జోలికి పోకండి. ఎవరైతే పుణ్యానికైతే పైసలు ఇయ్యరు. కష్టపడండి ఏది రాదు, 100% ఏది రాదు. కష్టపడండి ఏది రాదు, ప్రయత్నం చేయండి ఏది రాదు. ఇది జగమెరిగిన సత్యమే. అయినా కూడా ఏదో చిన్న ఆశ, దయచేసి ఆ ఆశ తీసేయండి. బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం అస్సలు పోకుల్లి. ఎంతోమంది చెప్తా ఉన్నారు బెట్టింగ్ యాప్ల జోలికి పోకుల్లి, ఆడకండి. దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారా? పల్లెటూళ్ళ పంటి, సిటీలో పంటి కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు. అవ్వయ్యారు వాళ్ళు ఏం చేస్తారు, పొరగాళ్ళు ఫోన్లు ఉంటాయి. అరే బాబు పైసలు పడ్డా చూడరా అంటారు. ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ వాళ్ళకి వాడరాదు కాబట్టి వీళ్ళు వాడమని చెప్తారు. ఇక వీళ్ళు వాడతారని చెప్పి ఇక వీళ్ళు ఉన్న పైసలు లేని పైసలు మొత్తం బెట్టింగ్లలో పెట్టి మొత్తం బోడదెంగుతారు. ఇక బోడదెంగితే ఏమన్నా ఉందా కదా? ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి, ఎన్ని సంవత్సరాలు కష్టపడి
వాళ్ళకి కొట్టుంటే ఒకటి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఒకరికి బిడ్డ పెళ్లి చేయాలని ఉంటుంది, ఎవరికి ఏదో అప్పులు కట్టుకోవాలని ఉంటుంది, ఇంకొకటి ఏదో ఏదో పెద్ద ఏదైనా రోగం వస్తే దానికి ఖర్చు పెట్టాలని ఉంటుంది. ఏవో తెలివి వీళ్ళ పొరగాళ్ళకి తెలివని కూడా బొచ్చేడు ఉంటాయి. వాళ్ళందరూ దానికోసం దాచి పెట్టుకుంటారు, కష్టపడుతుంటారు. వీళ్ళేమో ఇక దొరికింది కదా అని చెప్పి ఇక బెట్టింగ్ యాప్లో పెడతాను, డబల్ అవుతుంది, ఇక మాయ మెచ్చుకుంటాడు, మావ మెచ్చుకుంటుంది అనుకుంటారా? అరే పైసలు ఎవడైనా పుణ్యానికి ఇస్తాడా? కష్టపడింది ఎవడైనా పైసలు ఇస్తాడా? ఎవడు ఫ్రీగా ఇయ్యాడు. ఎందుకు మరి? ఎందుకు ఆడతారు? ఎందుకు పొడగొట్టుకుంటారు? జీవితాలు నాశనం చేసుకోకూడదు. చదువుకోరు. ఏం చేసినా చదువు కావాలి, చదువు ఉండాలి, తెలివి ఉండాలి. చదువుకోనోడు బాగుపడతాడు అంటే చదువుకోనోడు కూడా బాగుపడతాడు, కానీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు కదా. ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు మాకు తెలియదు, వాళ్ళందరు చేస్తాను మేం చేస్తాను, వీళ్ళు చేస్తాను మేం చేస్తాను. అరే వాళ్ళు ఏదో తిన్నాడని చెప్పి నువ్వు కూడా అదే తింటావా? తినవు కదా. ఎందుకు మరి? మీకెందుకు? జనాలను ఎందుకు ఇట్లా పరిచయం చేస్తాను? అరే మీరు వీడియోలు చేసుకోవాలి, మీ వీడియోలు వైరల్ అవుతాయి, పైసలు వస్తాయి, చాలా ఇంకేం చేసుకుంటారు పైసలు? ఇంకా ఎందుకు అంత దురాశ? ఎందుకు? దయచేసి బంద్ చేయాలి. బెట్టింగ్ యాప్లు అన్నీ బంద్ చేయాలి. నా అన్వేషణ తోపు అంతే. ఒక్కడు పోరాటం చేస్తాను బెట్టింగ్ యాప్ల మీద. అన్వేషణ నువ్వు తోపన్నా, నీకు సలాము, నీకు సెల్యూట్. పోరాటం చేస్తాను, దాదాపు అందరు బయటకు వచ్చి చెప్తాను ఏంటంటే మాకు ఏదో తెలియక చేసినాం, క్యాన్సల్ చెయ్యం, మీరు కూడా బెట్టింగ్ యాప్ జోలికి పోకుల్లి అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చి వీడియోలు చేస్తారు. చాలా చాలా సంతోషం. అన్వేషణ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మంచిగా ఉండాలి, నీ వీడియోలు కూడా సూపర్ ఉంటాయి. మీ అందరం కూడా నీకు ఫ్యాన్స్. ఇక ఈ సజ్జనార్ సార్ చెప్పినట్టు ఇక అందరం కూడా యూట్యూబ్ క్రియేటర్లు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్ల మీద పోరాటం చేద్దాం. బెట్టింగ్ యాప్లు లేకుండా చేద్దాము. ముఖ్యంగా యూత్కి చెప్పేది ఏంటిదంటే కష్టపడింది ఏది రాదు, పుణ్యానికి ఎవడు పైసలు ఇయ్యాడు. దయచేసి బెట్టింగ్ యాప్లు జోలికి పోకుల్లి. అసలు మీరు ఎటైనా పార్టీ చేసుకుంటారా, దావత్ చేసుకుంటారా, ఎటైనా టూర్లో పోతారా దోస్తులతో కలిసి, ఆయన అడుగుల్లి ఓ 1000 2000 అవసరమైతే 10,000 పట్టుకొని పోలి ఎంజాయ్ చేయాలి, రాలి. మళ్ళీ 10,000 మీరు పార్ట్ టైం జాబ్లో ఏదో జాబులు చేసి కవర్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి, సంతోషపడతారు. అంతేగాని ఇట్లా లచ్చలు బొడగొడితే అది ఎందుకు? ఇకనన్నా ఆలోచించుల్లి, మారుల్లి, యువత అందరు మారుల్లి. వేరే దేశాలు ఎక్కడెక్కడికో పోతానే కొత్త టెక్నాలజీ ఆలోచించుకున్నాం, మనం ఇంకా ఇక్కడనే ఉంటాను. దయచేసి ఆలోచించండి. దయచేసి బెట్టింగ్ యాప్లో జోలికి మాత్రం పోకుల్లి. దండం పెట్టి చెప్తానా, ఎవరు కాకూడదు ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏం చేయకుండా మంచిదే, బెట్టింగ్ యాప్లో జోలికి మాత్రం పోకూడదు.